హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డార్లింగ్ సిస్టర్స్. ఈరోజు మా ఇంట్లో పాలకూరాకు ఉంది కదా, దాంతో బొండాలు చేసుకుంటున్నాము. అవి చేసుకోవడానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం రండి. బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరాకు, తరిగిన అల్లము, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కరివేపాకు, శనగపిండి, దాంట్లోకే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, సరిపడినంత చూసుకోండి. తర్వాత అందులోకే కొద్దిగా జీలకర్ర, డైజెస్ట్ బాగా అవుతుంది అన్నమాట. జీలకర్ర వేసుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకే బాగా జీలకర్ర, ఉప్పు బాగా కలుపుకోండి, వాటర్ ఏమి వేసుకోకుండా బాగా కలుపుకొని అందులోకి ఇందాక మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం తురుము, అది వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అందులోకి ఆనియన్స్, ఎర్రగడ్డలు, ఇవన్నీ బాగా వేసుకొని మొత్తం పిండిలో వాటర్ ఏమి వేసుకోకుండా బాగా కలుపుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం బాగా కలిపిన తర్వాత అందులోకి పాలాకు ఉంది కదా కట్ చేసి పెట్టుకునింది, అది వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా పిండిని కలుపుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఆకు అవంతా బాగా కలిసేటట్టు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మిగిలిన కొద్ది పాలాకును కూడా వేసుకొని బాగా పిసుక్కోవాలా. అక్కడ కల్పిస్తూ ఉంది కదా, ఆ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా, మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత నీళ్ళగా ఉండకూడదు. ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది బోండాలు వేసుకోవడానికి. ఇందాక పక్కలో ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు మనం కలుపుకున్న బోండాల పిండి వేసేసుకుందాం. ఈ బోండాలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత పెద్దగా వేసిందో మా అమ్మ, సూపర్ టేస్టీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అంటే క్రంచీగా వస్తాయి. ఇప్పుడు తుంచి చూపిస్తుంది చూడండి మా అమ్మ, బాగా వచ్చినాయి కదా. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.